హలో ఎస్ ఏంటి థంబ్నెయిల్ సార్ ఆండ్రాలజీ అంటే కేవలం మగవాళ్ళ సమస్యలే కదా, ఓన్లీ ఫర్ లేడీస్ అని పెట్టారే అని అనుకుంటున్నారా? యాక్చువల్గా నేను లేడీస్ గురించి ఆండ్రాలజిస్ట్ ప్రాస్పెక్ట్లో ఒక సిరీసే చేద్దాం అనుకున్నా. అందులో భాగమే అనుకోండి ఇది. మన సిరీస్లో వీడియో నెంబర్ 1 అనుకోండి, మీరు ఇబ్బంది లేదు. కానీ కొన్ని వాళ్ళ ప్రాస్పెక్ట్లో కూడా అబ్బాయిల సమస్యలు తీరుతాయని ఆలోచించి ఈ వీడియోని చెప్పడం జరుగుతుంది. నిజంగానే ఇది ఎక్స్క్లూసివ్ లేడీస్ కండి, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఏమండి అమ్మాయిలు వింటున్నారుగా? ఏంటంటే సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీరు బాగా క్యాచ్ చేస్తారు. ఈ అబ్బాయి ఏమంటా అంటే, సార్ నాకు 3 సంవత్సరాలు అయింది సార్ పెళ్ళయ్యి, ఒక బేబీ ఉన్నారు, 1.5 year బేబీ ఉన్నారు, అంతా బాగుంది సార్. ఈ మధ్యలో ఎందుకో కొంచెము సెక్షువల్గా యాక్టివిటీస్ తగ్గిపోయింది సార్. ఈ అమ్మాయి ఏమో మన కల్చర్ ఎలా ఉంటుంది అంటే, అమ్మాయిల సైడ్ నుంచి వస్తే ఇదేదో ప్రాబ్లము మనం అడగకూడదేమో అనుకుంటూ ఉంటారు, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. సెక్షువల్ లైఫ్ అనేది అది అబ్బాయికి కావచ్చు అమ్మాయికి కావచ్చు, 50-50% ఏదైనా సరే. సో ఈ అబ్బాయి పాపం అది ఏంటి ఈ మధ్యలో సెక్స్ లైఫ్ తక్కువైపోయింది, సరేలే ఏదో వర్క్లో ఉన్నారులే, బిజీగా ఉన్నారేమో అని అలా మేము ఏదో మిస్ అవుతున్నాం సార్ అని నా ఓపీకి డైరెక్ట్గా అమ్మాయిలు ఓపీ తీసుకొని వచ్చి చూపించుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. సరే నేను ఇట్లా అంటూ ఉన్నారు, నేను ఏం చేస్తే మా లైఫ్ బాగుంటుంది సెక్షువల్గా అనేది అడుగుతూ ఉంటారు. అది అడిగిన తర్వాతే చాలామందిని చూసిన తర్వాత ఈ వీడియో చెప్పడం జరుగుతుంది. ఒకటి, ఆ అమ్మాయి అన్నట్లు మనవాడు వర్క్లో బిజీ అయి ఉండొచ్చు, పిల్లల స్కూల్ అనొచ్చు, రకరకాలుగా అండి. ఎకనామికల్ పెరుగుతుంది కదా, మనం కొంచెం ఒకసారి పెళ్ళైన తర్వాత అటు సైడ్ పేరెంట్స్, ఇతల వైఫ్ బ్యాలెన్స్ చేస్తూ ఉద్యోగము పిల్లలు ఇన్ని ఉంటాయి. కరెక్టే, ఈ అమ్మాయి అనే మాట కరెక్టే. ఎందుకంటే మా ఆయన చాలా బంగారం సార్ అంటూ ఉంటారు, కానీ దే ఆర్ మిస్సింగ్ దేర్ సెక్షువల్ లైఫ్. ఏమ్మా అంటే, నిజమే సార్ మీరు అనేది, ఈ మాట మా కొలీగ్స్తోనో ఫ్రెండ్స్తో అంటేనేమో నన్ను అని ఒక రకంగా చూస్తారు. తప్ప సార్? 100% తప్పు కాదండి అని చెప్తూ ఉంటా అమ్మాయికి నేను. నిజమే, మన వాడికి స్ట్రెస్ ఉండొచ్చు, ఏదైనా ఉండనివ్వండి. స్ట్రెస్సే. మన బెడ్ లైఫే. ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా పిల్లలతో ఆడుకున్న తర్వాత మనము సెక్షువల్ లైఫ్ని ఎంజాయ్ చేయాలి. కాబట్టి మీరు ఆ టైం అనేది ఆ అమ్మాయి కేటాయించాల్సిందే. అయితే నేనేమంటున్నా అంటే, 3 years అయిపోయిన తర్వాత నిజంగా ఈ అబ్బాయి స్ట్రెస్ వల్ల ఇట్లా జరుగుతుందా, లేదు కొంచెము సెక్షువల్ హార్మోన్ ఇంబ్యాలెన్సు, అంగంలో ఉన్న రక్తనాళాల్లో ప్రసరణ ఇష్యూస్ ఇవేమన్నా ఉన్నాయా అనేది చూసుకోవాలి. సో ఎవరు చెప్పాలి ఆ మాట? ఈ అబ్బాయి ఒకవేళ నిజంగా ఈ ఇష్యూ ఉన్నా, మళ్ళీ నేనే క్వశ్చన్ రైజ్ చేస్తే ఈ అమ్మాయి ఏమనుకుంటుందో అనే ఆలోచన ఉన్నా, ఖచ్చితంగా ఏమండి కొంచెం మనం ముందు కంటే కొంచెం సెక్షువల్ లైఫ్ తగ్గిందిగా, మన సురేంద్ర రెడ్డి డాక్టర్ గారు ఏదో జూబ్లీస్లో ఉన్నారంటగా, ఒకసారి వెళ్ళేసి మీరు ఆ మాట అన్నారనుకోండి, ఈ అబ్బాయి పాజిటివ్గా తీసుకుంటారు. అట్లా అనకుండా ఇంకొక 2 సంవత్సరాల తర్వాత ఈ అమ్మాయి ఏముంది లేని సార్, ఏముందండి ఏముంది, వస్తారు ఆ 1 minute కూడా ఉండదు, ఇంకా మళ్ళీ దానికి నా నిద్ర ఖరాబు, ఈ మాట అనే లోపల పాపం మనవాడు ఎంత డిప్రెషన్కి వెళ్తారో చూసారా? ఫస్ట్ అమ్మాయి అన్న వాదన ఎలా ఉంది, ఏమండి ఇలా ఉంది చూయించుకుందాం, చక్కగా ఉంది. సెకండ్ అమ్మాయి అనేది ఎలా ఉంది, ఆ అబ్బాయికి నిజంగా స్ట్రెస్సే ఫ్యాక్టర్ అయ్యుండి ఈ ఫ్యాక్టర్స్ ఏం లేకున్నా కూడా కాన్ఫిడెన్స్ లోపిస్తుంది. అందుకు నేనేమంటానంటే, మీరు ఎవరైతే లేడీస్ ఈ వీడియో చూస్తున్నా మీ ఫ్రెండ్స్కైనా సరే, నిజంగా ఆ టాపిక్ పర్సనల్గా వచ్చినప్పుడు మీరు మాట్లాడాలి. అబ్బాయిలు అమ్మాయిలు అన్ని విషయాల్లో ఈక్వలే, అది సెక్స్ అయినా, మనీ విషయమైనా, జాబ్ అయినా సరే. మీరు యూ హ్యావ్ టు రైజ్ యువర్ వాయిస్. ఏమండి సార్ దగ్గరికి వెళ్దాం ఒకసారి, కొంచెం ఈ మధ్యలో మీకు స్ట్రెస్ ఉన్నట్టుంది ఆఫీస్లో, ఓకే, కానీ మనకు ఎందుకంటే అంటున్నానండి ఈ మాటలన్నీ కూడా, మీరు ఎంత కష్టపడి డబ్బు సంపాదించినా శృంగార జీవితంలో చిన్న ప్రాబ్లం ఉన్నా అది చాలా పెద్ద భూతంలా కనబడుతుంది. సో మీరు ఎంతగా ఒక నెక్లెస్ కొనిస్తామన్నా, చక్కగా మీరు మీ సెక్షువల్ లైఫ్ను కనుక చక్కగా పెట్టుకోగలిగితే మీ పార్ట్నర్ నుంచి వచ్చే రెస్పాన్స్ మీరే చూడండి. కావాలంటే సార్ ఫస్ట్ 2 yearsకి ఇప్పటి తేడా తెలుస్తుంది సార్ అని అబ్బాయిలు మీరు కూడా అంటారండి. సో ఏమంటే అమ్మాయిలు, మీరు ఇటువంటి ఇష్యూ ఉంటే ఏం మొహమాటం లేదు, నిర్మోహమాటంగా మన క్లినిక్కి వచ్చి మీ పార్ట్నర్తో సహా వచ్చి మీ ఇద్దరి ప్రయారిటీస్ చెక్ చేయించుకొని చక్కటి సెక్షువల్ లైఫ్ను దయచేసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఎస్.